1000 స్కూళ్ళలో ఫ్రీ ప్రైమరీ తరగతులు. ఈ ఏడాది నుంచే ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్ళలో ప్రతి బడికి ఒక ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టు ఇస్తున్నారట. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్నాక్స్ ఇస్తారంట. నిద్రపోయేందుకు పాఠశాలలోనే ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రైమరీ స్కూల్ ఉంటాయి. ప్రైమరీ స్కూళ్ళు అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఉంటాయి? 1వ తరగతి నుంచి ఉంటాయి కదా. అయితే ప్రైమరీ స్కూళ్ళు కూడా ప్రైవేట్ వ్యవస్థలో ఎల్కేజీ, యూకేజీ, తర్వాత ఈ కేజీలు ఉన్నాయి కదా, కిరణాల చదువులు. ఆ చదువులని మరి కిరణాల బాట్ల ప్రైవేట్లో చదువుకోవడం ఎందుకు, ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా తీసుకురావాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, బడికి అలవాటు చేయడం కానీ ఇట్లా తీసుకురావడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని ప్రైమరీ స్కూల్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తూ ఉందంట. నిజంగా కూడా ఒక మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే పిల్లలకు అంటే మరి ప్రైమరీ స్కూల్ ఎక్కడ చేయించాలి అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుండే. కానీ 1000 ఏర్పాటు చేస్తున్నారంట. 1000 స్కూళ్ళల్లో ఇవి ఏర్పాటు చేస్తున్నారంట. ఇన్స్ట్రక్టర్ ఉంటాడంట, తర్వాత ఆయా కూడా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి అవన్నీ రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చూసుకుంటారంట. మంచి ప్రతిపాదన ఇది. ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పూర్వ ప్రాథమిక అంటే ప్రైమరీ తరగతులు ప్రారంభించనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేయనుంది. ఇందుకోసం గత నెలలో 220 పాఠశాల వివరాలు తెప్పించుకొని ఒక 1000 స్కూళ్ళల్లో ఇది పెట్టాలని చూస్తున్నారట. ఇక స్వయం సహాయక సంఘాల మహిళలకు దసరా చీరనంట. 4-5 నెలల తర్వాత మరో చీర. ఇందిరాక్రాంతి శక్తి పథకంలో భాగంగా పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్హెచ్జిలో 65 లక్షల మందికి మహిళలు ఉన్నారంట. ఇవన్నీ కూడా చేనేత జౌళి శాఖ అధికారులతో మంత్రి తుమ్మల మాట్లాడుతున్నాడు. కానీ వేరే రాష్ట్రాల నుంచి తెప్పించినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది బతుకమ్మ చీర అని తెప్పించారు. వీళ్ళు బతుకమ్మతో ఇస్తే మంచిగా అట్లెందుకు ఇవ్వాలని చెప్పేసి దసరాకి ఇస్తారట కథ. దసరా అయినా బతుకమ్మ అయినా 2 రోజులు 3 రోజులు తేడాలని నడుస్తూ ఉంటుంది కథ. ఏది సద్దుల బతుకమ్మ అయినాక.